గత 2 రోజులుగా నాకు ప్రత్యర్థి అయినటువంటి సోమిరెడ్డికి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన కొన్ని విషయాలు మొన్న నేను మాట్లాడడం జరిగింది. నిన్న ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అయితే వాటి మీద ఆవేశపడి అతన్ని విమర్శించే ముందు పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒక్కొక్కటిగా మీకు, మీ ద్వారా మీడియాకి, మీ ద్వారా చంద్రమోహన్ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నిన్న మాట్లాడుతూ కోర్టు ఫైళ్లు దొంగతనానికి గురయ్యాయి, దానికి గోవర్ధన్ రెడ్డి దొంగతనానికి కోర్టు ఫైళ్లు దొంగతనానికి కావడానికి కారణం. అయితే బహుశా చంద్రమోహన్ రెడ్డికి 100 జన్మలు ఎత్తినా సరే తన మీద తెచ్చినటువంటి ఏ ఆరోపణ మీద కూడా సిబిఐ విచారణకు సిద్ధం కాలేడు. నా మీద ఆ ఆరోపణ వచ్చినప్పుడు ఇదే నోటితో చంద్రమోహన్ విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు, ఇది జరిగిపోయింది చేసేసాడని చెప్పి ప్రకటించినప్పుడు, దాని మీద జిల్లా జడ్జి గారు హైకోర్టుకి నివేదించిన తర్వాత హైకోర్టు మీ మీద ఇటువంటి అభియోగాలు వస్తున్నాయి, ఆ కేసులో మీరు నిందితులుగా ఉన్నారు కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపితే బాగుంటుంది, మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి నాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది హైకోర్టు. అంటే చీఫ్ జస్టిస్ ఫస్ట్ కోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆ రోజు ఇచ్చిన తర్వాత గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ నోటీసును స్వీకరించి అడ్వకేట్ని పంపించి మేము సిబిఐ విచారణకి సిద్ధంగా ఉన్నాము అని కోర్టుకి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించడం, 1 సంవత్సర కాలం పాటు సిబిఐ అధికారులు నెల్లూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డిని పిలిచారు, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు అంటే ఇవ్వమన్నారు. ఆధారాలు లేవు కానీ చేసిందేమో అతనే అన్నాడు. మేము నువ్వు చెప్పినటువంటి మాటలు వినేవాళ్ళం కాదు, మీరు చెప్పినటువంటి సోది వినడానికి మేము రాలేదు. నీ దగ్గర ఇతిమితంగా ఉన్నటువంటి ఆధారాలు ఏదన్నా ఉంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు సమర్పించు అని అంటే ఇవ్వలేకపోయాడు. వాళ్ళు అన్ని రకాలైనటువంటి అన్ని కోణాల్లో సిబిఐ విచారణ ఏ విధంగా ఉంటుందో తెలుసు. అందుకే ఈరోజు లోకేష్ చేసినటువంటి డిఎస్సి స్కామ్ మీద కూడా మేము సిబిఐ విచారణ కోరడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ దేశంలో అత్యున్నత స్వేచ్ఛ స్వతంత్రం కలిగినటువంటి దర్యాప్తు సంస్థ. అందుకని సిబిఐకి నివేదించాం. మీరే చాలా సందర్భాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని చెప్పేవాడు. దాని ధైర్యంగా నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి సిబిఐకి ఇవ్వండి అని చెప్పి అడిగాం, సిబిఐకి నివేదించాం. సిబిఐ స్పష్టంగా దానిలో ద లాస్ట్ పారాగ్రాఫ్ చదివితే, ద ఎల్విఏ అండ్ పోలీగ్రాఫ్ టెస్ట్ హ్యాడ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ వాజ్ నో లింక్ బిట్వీన్ అక్యూజ్డ్ కంప్లైంట్ అండ్ ద మినిస్టర్. ఆ రోజు నేను మినిస్టర్గా ఉన్నాను. క్లియర్గా ఈకి సంబంధించినటువంటి నేరగాళ్లతో కానీ నేరంతో కానీ గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని, సోమిరెడ్డి లాంటి అబద్ధపు సొళ్ళు మాట్లాడేటువంటి వాడి నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చినా కూడా రిపోర్టు, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్ను దేనితో కొట్టాలో అర్థం కావట్లేదు. సిబిఐ నీ నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా, అబద్ధాలు పూతలు పూసినటువంటి నీ మూతి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా నువ్వు వాగుతున్నావు అంటే అది నీది మనిషి జన్మ, అసలు నువ్వు మనిషివేనా, నీది మనిషి పుట్టకేనా అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కరికి అనుమానం కలిగేటువంటి అంశం. అదేవిధంగా ఇంకో మాట చెప్పాడు, కేసులు కొనసాగుతా ఉన్నాయనేనండి. ఇంకొకటి ఏదో లిక్కర్ కేసు అన్నాడు. లిక్కర్ కేసుల గురించి నీకు తెలుసా? ఎందుకు కేసులు ముందుకు పోవడం లేదని నీకు తెలుసా? నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఒత్తిడి చేసి దొంగ కేసులు పెట్టిస్తే, ఆ దొంగ కేసులు పెట్టినటువంటి పోలీసులు న్యాయస్థానం ముందు ఏమి ఛార్జ్షీట్ ఏ విధంగా ఫైల్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాపం ఆధారాలు లేవు, రకరకాలుగా ఎదుగుతున్నారు, ఏదో ఒక విధంగా ఆధారాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు లేకపోతే కోర్టు ఏమడుగుతుంది, మీకు ఆధారాలు లేవు కాబట్టి వెనక్కి పంపిస్తుంది. నీవు ఏదో పెద్ద ఇదిగా మాట్లాడు, నేను చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే కాదు అని చెప్పు, రేపు మీడియా ముందు పెట్టి నా మీద నువ్వు కేసు పెట్టావు, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసు. దానికి సంబంధించి నువ్వు మంత్రిగా పనిచేశావు, నీ ప్రభుత్వంలో అధికారులు తీసుకెళ్లి వేస్తే కోర్టు ఎన్ని సందర్భాలలో వెనక్కి పంపించిందో చూడు, ఆ ఛార్జ్షీట్ రిటర్న్ చేసిందో.
నేను అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు ఏ రోజు కూడా పట్టించుకోలే, ప్రభావితం చేయలేదు. కాబట్టి ఆ కేసు ఛార్జ్ షీట్ కోర్టు ఎప్పుడు టేకప్ చేసింది అంటే పోలీసులు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు దానిని కోర్టులో ఇస్తే కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది. అవునా కాదా ఒకసారి నువ్వు వెరిఫై చేసి చెప్పు. 2019 తర్వాత కోర్టు తీసుకుందా, 2019 ముందు తీసుకునిందా? 2019 ముందు నువ్వు మంత్రిగా ఏడ్చావు, ఒక్కోరించావు. ఆ సమయంలో కూడా పోలీసు వాళ్ళందరినీ ప్రభావితం చేసి వేస్తే నీ ఛార్జ్ షీట్ తీసుకునేటువంటి పరిస్థితి కనిపించలే. ప్రతిసారి ఇది కరెక్ట్ గా లేదని చెప్పి వెనక్కి పంపించింది. ఆ నేపథ్యంలో నువ్వు మాట్లాడలేక కేసులు పెండింగ్ ఉన్నాయి, అవి పెండింగ్ ఉన్నాయని మాట్లాడుతున్నావు. అదేవిధంగా నువ్వు మాట్లాడేటువంటి ప్రతి దానికి నేను చెప్తాను, ఏదో నిన్న సత్యహరిశ్చంద్రుడు లాగా మాట్లాడావు. అసలు ఇప్పుడు నా కొత్తోడు వింటే పాపం సత్యహరిశ్చంద్రుడు అంశమో సోమిరెడ్డి అంశం కాదు ఇది, సత్యహరిశ్చంద్రుడు మరలా పాపం యూరోపాలో పుట్టాడు అన్నట్టుగా మాట్లాడావు. నేను నీకు ఒక్కొక్కటి చూపిస్తా. దీని తర్వాత బూడిద బంకర్లకు సంబంధించి అనేక సందర్భాల్లో నేను మాట్లాడాను, నిన్న కూడా మాట్లాడా. ఏమని మాట్లాడాం? బూడిద బంకర్లకు సంబంధించి ఒక బంకర్కి సంబంధించి నువ్వు తోలుకునేటువంటి విధానంలో బూడిద బంకర్లను ఇష్ట ప్రకారం బూడిద అమ్ముకుంటున్నావు. ఎన్ని రకాలైనటువంటి యాక్సిడెంట్లు ఆ రోడ్లలో జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఏ రోజైనా నువ్వు గమనించావా? ఎంతమందిని పొట్టన పెట్టుకుంటున్నావు నీ ధనదాహానికి? బంకర్లు తీసుకొచ్చి రాత్రి మొగుడు తొలిచి అధిక స్పీడ్తో వెళ్ళేవి ఏ విధంగా ప్రజల ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడిందనే దానికి ఇది ఒక ఉదాహరణ. దీనిని ఏ రోజైనా ఎవడైనా చచ్చిపోయినా సరే నీ బంకరు తోలితే దాని మీద కేసు కూడా నమోదు కాకుండా దొంగతనంగా రాత్రికి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరన్నా పాపం బంకర్లు తోలుకుపోతున్నా, దారిలో పోతున్నా, దారి కాచి కొట్టినట్టుగా, దారి దొంగలకు వచ్చినట్టుగా ఆ వెహికల్ ట్యాంకర్ అడ్డం పెట్టి ఆ కారులకు మీడియా వెళితే అక్కడికి మీడియా వెహికల్కి సంబంధించి ఆ వెహికల్కి దారి కాచేటువంటి విధంగా వాటికి ట్యాంకర్లు అడ్డం పెట్టి ఆ కారుకి ట్యాంకర్ అడ్డం పెట్టారు. ఆ కారు తర్వాత నెక్స్ట్ ఫోటోలో మనుషులు నిలబడి వాళ్ళని దబాయించి బెదిరించారు. వాళ్ళు ఇది ఎందుకు మీరు వచ్చారు అని చెప్పనని ఇక్కడ మనుషులు ఉన్నారు చూడండి. అంటే మీడియా పోతే ఆ మీడియాని ఆ విధంగా అడ్డగించి మీరు రావడానికి లేదని చెప్పి దౌర్జన్యం చేస్తే పోలీసులు వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు ఎందుకు పోయారు అక్కడికి, మీకేం అవసరం పోయింది, మీడియా ఏం అవసరం అయితే మీరు కార్లు వేసుకుని అక్కడికి పోయారని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు తోలుతూ ఉంటే దానికి సంబంధించి యాక్సిడెంట్లు అవుతూ ఉంటే ఆ యాక్సిడెంట్ తాలూకు వివరాలు తీసుకోవడానికి మీడియా పోతే నువ్వు వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తా, బెదిరిస్తా, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే అడిగేటువంటి పరిస్థితి లేదా? దానికి సమాధానం చెప్పు. నువ్వు ఈ యాక్సిడెంట్ కారకుడు నువ్వు కాదా? నీ ధనదాహానికి జనాలు బలైపోవడం లేదా? సరే, ఇంకో మాట చెప్పాడు, దేవుడు భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పాం. పదే అడుగుతున్నాం, కాకుటూరు శివాలయం భూమికి సంబంధించి నువ్వు ఒక్కరోజు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లే. అయ్యా, కాకుటూరు శివాలయం భూమిలో నా ప్రస్తావన లేదు, నా కుటుంబం ఆ శివాలయానికి ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్లో మేము ₹1 తీసుకోలేదని నువ్వు శివుడి మీద ప్రమాణం చెయ్యాలంటే దానికి వెనకాడేటువంటి పరిస్థితి. అంటే దేవుడు భూముల్ని, ప్రజలకు సంబంధించినటువంటి నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి శివాలయం భూముల్ని, దాతలు ఇచ్చినటువంటి భూముల్ని నువ్వు అమ్ముకున్నావు అని అంటే నువ్వు మంది శుద్ధికి పుట్టినడువా కాదా అనేటువంటిది స్పష్టంగా. ఆ దాత ఇచ్చినటువంటి దానికి పుట్టినటువంటి వాడు, దాత ఇచ్చినటువంటి దానాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేసావంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి బాగుంటుంది. మాట్లాడితే బండేపల్లి కాలువ అన్నాం. నేను అడుగుతున్నా, బండేపల్లి కాలువకు సంబంధించి నీకు ధైర్యం ఉంటే నువ్వు తేదీ సమయం చెప్పు, నేను వస్తా. ఆ బండేపల్లి కాలువ విషయంలో ఎక్కడన్నా ఎన్నడైనా ₹1 డబ్బులు మేము అడిగినట్టు కానీ మా ప్రభుత్వంలో ఎవరైనా తీసుకున్నట్టు కానీ నేను ప్రమాణం చేస్తా. నువ్వు బండేపల్లి కాలువకు సంబంధించి నేను రూపాయి తాకలేదు నువ్వు ప్రమాణం చేయి. దరిద్రుడా, డబ్బులు తిన్నటువంటి ఆ నోటితో ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అని అంటే అసలు నువ్వు మనిషి జన్మేనా, నువ్వు తినేది అన్నమైన కడుపు అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈయన చాలా పాపం సాంప్రదాయ శుద్ధంగా మాట్లాడతాడు. నేను చెప్పాడు శనగలేంది బెల్లం ఏంది. శనగలు బెల్లం ఏముంది నీకు నేను స్పష్టంగా చెప్పా. ఇంటర్వెల్లో పిల్లలు బయటకు పోతే దొంగతనంగా కాసుకోనుండి వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు శనగల బెల్లానికి అమ్మినటువంటి వాడివి అని, అది నీ బ్రతుకు అని చెప్పా. నువ్వు దానికి సంబంధించి బెల్లం ఏంది శనగలు ఏంటంటే నువ్వు తిన్న రోజు తెలియదా? ఊళ్ళో పుస్తకాలు తీసుకుపోయి అంగట్లో వేసి తిన్నప్పుడు నువ్వు చెప్పాలా ఎన్ని శనగలు వచ్చినాయి, ఎంత బెల్లం వచ్చింది, ఎంతమంది పుస్తకాలు లేపావు అనేటువంటిది మాకేం తెలుసు? చెప్పినటువంటి విషయాన్ని నీ దగ్గర చెప్పాం, మా దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని చెప్పాం. కాదా
సిమ్లా హోటల్లో చెప్పాం, బిర్యానీ మెక్కి బయటకు పోతే వాళ్ళు గుడ్డలోడు తీసుకుంటూ గుంజీళ్ళు తీయించినటువంటి సంగతి అవునా కాదా చెప్పు, లేకపోతే లేదని చెప్పు, లేదా ప్రమాణం చేయలేదు ఎప్పుడు ఆ పనులు చేయలేదని. రోజులాంటి లాంటిలో నువ్వు దొరికితే నిన్న రాజశేఖర్ అనేటువంటి సిఐ తీసుకుని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో బట్టలకు తీసి లాకప్లో వేస్తే నువ్వు అమ్మాయిలతో దొరికితే, ఆ రోజు పాపం మీ సమీప బంధువుగా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి విడిపిస్తే బయటకు వచ్చినటువంటి వాడు, నువ్వు బ్రతుకు నీది, నువ్వు మళ్ళా ఏదేదో పెద్ద సాంప్రశుద్ధంగా మాట్లాడుతున్నావు, వాటిని కూడా వస్తావు. ఈరోజు బీజేపీతో కలిసి ఉన్నాడు, ఆ బీజేపీ వాళ్ళు పాపం గోవధన గురించి అడ్డుకుంటున్నారు. ఒలగమూడి దగ్గర సంత పెట్టి, ఆ సంతలో పాపం ఆ విధంగా పశువుల్ని పెట్టి, పాపం గోవుల్ని, ఒట్టిపోయినటువంటి గోవుల్ని తీసుకొచ్చి వాటిని చూస్తే కళ్ళెమ్మటి నీళ్లు వస్తాయి పాపం. వాటిని అక్కడ నుంచి ఈ స్లాటర్ హౌస్కి తరలించారు. ఇంతకన్నా దారుణమైనటువంటి ఈ బీజేపీ అలయన్స్ ఉండేటువంటి బీజేపీలో ఒలగమూడి దగ్గర సంత ఏర్పాటు చేసి, ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో జట్లకొండూరు, మనుగోలు దగ్గర సంతలు ఏర్పాటు చేసి ఈ విధంగా గోవధ జరుగుతుంటే, గోవులని ఈ విధంగా తీసుకెళ్లి వాటిని చంపేస్తూ ఉంటే అసలు బీజేపీ ఏం చేసినట్టు? ఎంతమంది, ఎన్ని పశువుల్ని అక్కడ తీసినటువంటి ఫోటోలు, ఎంత దారుణంగా సర్వేపల్లిలో గోవధ జరుగుతుంది. దానికి సంబంధించి నెలకి 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని నేను వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీ చేశారు, ఖాళీ చేసి వేరే దగ్గరికి తరలించారు. తరలించి ఈరోజు జట్లకొండూరు దగ్గర, మనుబోలు దగ్గర ఇదే స్లాటర్ హౌస్ నువ్వు నడుపుతున్నావు. నెలకి 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటున్నావు కాదా చెప్పు, నీ దగ్గర జరగలేదా చెప్పు, నీ దగ్గర జరిగిన మాట వాస్తవమా కాదా చెప్పు, నువ్వు చేసేవా లేదా చెప్పు, నువ్వు దీంట్లో భాగస్వామ్యమా కాదా చెప్పు. గోవుల మీద ప్రమాణం చేసి మాకు సంబంధించి దీని మీద 1 రూపాయి కూడా మా వాళ్ళు ఎవరు వసూలు చేయలేదని చెప్పిన ఒక మాట చెప్పు, చెప్పగలవా చెప్పు. దారుణమైనటువంటి ఫోటోలు నీకు అన్ని చూపిస్తుంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైనటువంటి మాట్లాడుతున్నావు. ఈరోజు సరే, గ్రావెల్కి సంబంధించి నువ్వు చేసినటువంటి దగ, నువ్వు చేసినటువంటి దారుణం అది ఒకసారి చూపిస్తా ఫోటో. ఆ ఫోటోలు ఏంటంటే ఆయన సిట్టింగ్ అరేంజ్మెంట్ అనమాట. పోయే వాళ్ళ దగ్గర దారి దోపిడి తీస్తూ డబ్బులు వసూలు చేయడానికి ఒక ఆఫీసు, అక్కడ ఒక కార్యాలయం, టెంపరీ ఆఫీస్. ఏంటంటే అక్కడ ఆయన కూర్చొని వాళ్ళు ఎవరెవరు పోతున్నారు, ఏం పోతున్నారు, ఎంతెంత డబ్బులు ఇవ్వాలనేటువంటి దానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఏది, ఆ బంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి. ఎస్పీ గారు దృష్టికి పోయిన తర్వాత, ఎస్పీ గారు షంటించిన తర్వాత దాన్ని తీసేశారు. లేకపోతే రౌడీ మామూలు వసూలు చేసుకోవడానికి పెట్టినటువంటి కార్యాలయం. ఆ తర్వాత ఈరోజు చెప్పాం, కందలపాడు, నాగంగొట్టు వారి కంటికి సంబంధించినటువంటి గ్రావెల్ చూస్తే ఆ గ్రావెల్ దోపిడీ ఎంత దారుణంగా ఉందనేటువంటిది ఒకసారి చూస్తే, గ్రావెల్ దోపిడీ ఇంకా ఉన్నాయి, బొచ్చిన ఫోటోలు ఉన్నాయి చూపి. గ్రావెల్ ఏ విధంగా ఎంతలా, క్వాడ్స్ దోపిడీ, క్వాడ్స్ ఏ విధంగా దోచుకున్నావు నువ్వు డేగపూడి దగ్గర ఉన్నటువంటి దాన్ని, ఆ భూముల్లో సంబంధించినటువంటి దాంట్లో నువ్వు పెద్ద నీతిమంతుడిలాగా, నిజాయితీమంతుడిలాగా ఫోటోలు డేట్లతో సహా చూపించావు. ఎప్పుడు ఫోటో అది? 2026 ఫోటో. నెక్స్ట్ మొన్న మార్చిలో తీసిన ఫోటో అది. అవన్నీ అప్పుడు తీసినటువంటి ఫోటోలు. 27/3 తీసినటువంటి ఫోటో అది. గ్రావెల్ క్వాడ్జీ మైనింగ్ జరుగుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో. ఎక్కడ పర్మిషన్ ఉంది నీకు? అది ఎక్కడ? డేగపూడి. డేగపూడిలో నీకు ఎక్కడ పర్మిషన్ ఉంటే, ఎవరు పర్మిషన్ ఇస్తే నువ్వు ఆ రోజు తీసావు చెప్పు. 27/3 నువ్వు మైనింగ్ చేసావు, 33 నువ్వు ఫోటోలు చూపించావు. ఎవరిచ్చారు నీకు పర్మిషన్? ఎక్కడుంది దానికి పర్మిషన్? ఏ పర్మిషన్తో నువ్వు క్వాడ్జీ విధంగా వెచ్చలవిడిగా కొల్లగొట్టి అమ్ముకుంటున్నావు? దీనికి సమాధానం చెప్పు. నీకు సంబంధం లేకుండా క్వాడ్జీ ఎక్కడి నుంచి తరలిపోయేదానికి అవకాశం ఉందా? నువ్వు మా మీద కేసులు పెట్టావు. కేసులు పెడితే ఈరోజు ఆ కేసులకు సంబంధించినటువంటి దాంట్లో మా మీద ఆధారాలు చూపించలేకపోతున్నారు పోలీసులు, తలలు పట్టుకుంటున్నారు ఆధారాలు చూపించలేక. గ్రావెల్ చూపించు, కందలపాడు గ్రావెల్ చూపించు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా దారుణంగా దోపిడీకి గురైనవి, గ్రావెల్ చూడు ఏ విధంగా దోపిడీకి గురైనవి. దాంతోపాటు ఇంకోటి చెప్పాడు, మాట్లాడితే మేము ఆస్తులు కోల్పోయామని చెప్పి నన్ను కూడా మాట్లాడాడు. నీకు మీ నాయన పంచినటువంటి ఆస్తి ఎంత? ఈ రోజు నీకు ఉండేటువంటి ఆస్తి ఎంత? నువ్వు 2 సంవత్సరాలు రాజకీయం చేస్తే ఈ నెల్లూరు జిల్లాలో నువ్వు అడక్కత్తనటువంటి వ్యక్తిని చూపించు. నేను ఎవరున్నా డబ్బులు అడిగాను రుజువు. నేను డబ్బులు పలానోడిని అడిగానని రుజువు చెయ్యి. నేను ఎవరి దగ్గర అడుక్కు తినలేదు వీడి దగ్గర అని చెప్పి ఒకటి పేరు చెప్పు. నేను అడుక్కు తిన్నటువంటి వాడి పేరు ఈ జిల్లాలో ఒకటి ఉందని చెప్పి. అసలు ముక్కు మాందరిని బెంగళూరులో వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఫోన్ చేసి ఒక 2 పంపించి, ఒక 5 పంపించింది. దరిద్రుడా, చివరికి మీ మామ చనిపోతే మామ కర్మంతరానికి డబ్బులు తండుకున్నటువంటి నీచుడు నువ్వు. భార్య నాయన చచ్చిపోతే మా భార్య నాయన నా దగ్గరే ఉన్నాడు, చనిపోయాడు, కర్మంతరం ఉంది,
దానికి సంబంధించినటువంటి దాంట్లో నా ఖర్చులకు డబ్బులు పంపించని చెప్పి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాడు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు. నీ బ్రతుకు అట్లాంటిది. నువ్వు మళ్ళా ఈరోజు ఏదో పెద్ద పతివ్రతుడిలాగా మాట్లాడతావు. దానికి సంబంధించిందంటే నేను చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా. మీడియా ముందు మాట్లాడదామా లేదా ప్రజల ముందు మాట్లాడదామా? రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా ఆస్తులు ఏంది, ఈ రోజు నా ఆస్తులు ఏంది? రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నీ ఆస్తులు ఏంది, ఈ రోజు నీ ఆస్తులు ఏంది? జాబితాతో సహా నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో మొత్తం సేల్ డీడ్లతో సహా పెడతా. ఎన్ని ఆస్తులు కొనాలో చూపిస్తా. నువ్వు ఎన్ని ఆస్తులు అమ్మావో సేల్ డీడ్ చూపించు. నువ్వు కొన్న ఆస్తులు బెంగళూరులో ఈ మధ్య గ్రానైట్ మైన్ దగ్గర నుంచి బినామీ పేరుతో పెట్టుకున్నటువంటి ఆస్తులతో సహా ఏదో చూపించి నీకు దమ్ము ధైర్యం ఉంది. రా, బయటికి రా. నేను సిద్ధంగా ఉన్నా. నేను మొత్తం సేల్ డీడ్లు పెడతా. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాను ముందు కొనుక్కున్నాయి. ముందు నేను వ్యాపారం చేసుకునేటప్పుడు కొనుక్కున్నటువంటి ఆస్తులు ఈరోజు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు నేను ఎన్ని అమ్ముకున్నాను అనేటువంటిది నీ ముందు లెక్క పెడతా. నేను ఏమి కొనుక్కున్నానో చూపిస్తా. నీ దగ్గర ఆధారాలు అంటే తీసుకొని చూపిస్తా. సేల్ డీడ్తో ఆధారాలతో చూపిస్తా. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ నాయన ఇచ్చినటువంటి ఆస్తిని ఏమి అమ్మావు, ఏం పోగొట్టుకున్నావు, ఏమి కొనుక్కున్నావు ఒకసారి చూపించు. నువ్వు అవినీతి పరుడువా, నేను అవినీతి పరుడునా? కాబట్టి ఏది మాట్లాడకుండా ఈరోజు ఏపీఐసీసీ భూముల గురించి మాట్లాడుతున్నారు రామదాస్ కనిక కుటుంబ సభ్యులు. నేను కనుక నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నీ కళ్ళలో నీళ్లు కాదు, రక్తం కాదు. గుర్తుపెట్టు. నీ కుటుంబ చరిత్ర గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే కళ్ళలో నుంచి రక్తం వస్తుంది. నువ్వేదో చెప్పావు నిన్న. ఆయన నాయన ఉన్నప్పుడే కారు ఉండదు. మీ నాయన కారు ఉంటే, మీ నాయన అప్పులోళ్ళకి అప్పు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ మాకు డబ్బులు అయిపోయినాయి తిరిగి రాయమంటే ఎందుకు తిరిగి రాయడం, డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దశంలో చూసినట్టుగా చూసి నోటుతో నవ్వి మింగేసినోడు మీ నాయన. మీ నాయన చరిత్ర అట్లాంటిది. అప్పులు ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీ కుటుంబాన్ని. నువ్వు మళ్ళీ ఈరోజు మా కుటుంబం మాది గురించి మాట్లాడుతున్నావు. దానికి సిగ్గైనా ఉండాలి. నీకు మాట్లాడడానికి ఉన్న నోట్లో ఊస్తారేమన్నా అనేటువంటి అదేనా ఉండాలా, ఆ లజ్జైనా ఉండాలి నీకు. నీ మనిషి జన్మెత్తుకుంటుంటే నువ్వు చెప్పావు ఏపీఐసీ భూములు అన్నావు. ఏపీఐసీ భూములకు సంబంధించి నీ హయాంలో పెద్దలే కథలని చెప్పి ఈనాడు నాకు వార్త వచ్చింది. 5 లక్షల రూపాయలకు ఆ రోజు నువ్వు వాడి దగ్గర పాపం చీపుగా కొట్టడానికి ప్రయత్నం చేసావు. అవునా కాదా చెప్పు. ఆ రోజు జరిగిందా లేదా చెప్పు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి ఏమయ్యానంటే, అయ్యా మాకు భూములకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ రాళ్ళు రప్పలు ఉండే ఏపీఐసీ స్వాధీనం చేసుకుంటే మాకు ఏదైనా ఇప్పించమంటే 15 లక్షల లెక్కలు ఇప్పించారు ఎకరాకి. ఎవరు కంప్లైంట్ లేదు. నీది ఏదో ఒక నోరు కాదు కాబట్టి అది నోరా డ్రైనేజ్ ఖాతా తెలియదు కాబట్టి అది ఏదో మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నువ్వు మాట్లాడతావు తప్ప, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా గ్రామాల్లో ఏదన్నా జరిగిందంటే అలిగేషన్ ఎక్కడ రావాలా, గ్రామాల రావాలి. నువ్వు ఎంత కలిపెట్టినా కూడా వాళ్ళ మేము అఫిడవిట్ ఇచ్చి తీసుకున్నారు, మేము 15 లక్షల పరిస్థితి భూములు ఇస్తామని చెప్పి వాళ్ళు తిరిగారు నా చుట్టూ. అయ్యా మా భూములు ఏదన్నా ఉంటే ఇప్పించి మాకు ఏదన్నా 10 రూపాయలు డబ్బులు ఇప్పించమని. దానికి సంబంధించి వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు అని చెప్తే రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అడుగుతున్నా చెప్పు. ఏ ఒక్కదానికైనా నువ్వు సమాధానం చెప్తావా? దాటడం తప్ప. పొదలకూరులో లేఅవుట్ గురించి మాట్లాడావు. ఆ లేఅవుట్ వేసినప్పుడు వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టించావు. ఫోర్జరీ సంతకాలు పెట్టి వాడు లేఅవుట్ వేసినట్టు కేసు పెట్టించావు. వాడితో 2.5 కోట్లు మాట్లాడుకొని ఆ కేసు పక్కన పెట్టావు. ఆ కేసు ఏమైంది చెప్పు. నువ్వే కదా ఆ రోజు ఏమన్నావు? అదే నోటుతో అనుకుంటున్నా. నీది నోరు కాదులేదు. అది నోరు అని నేను అనుకుంటున్నా, కానీ మాట్లాడుతున్నావు కాబట్టి నోరు అనుకుంటున్నా. సౌండ్ వస్తుంది కాబట్టి అది, లేకపోతే అది నోరు అని అనుకోరు ఎవరు. అది డ్రైనేజీ కంపే. కానీ నువ్వు అదే నోటికి ఏమన్నావు? విడిగా ఇక్కడ లేఅవుట్లు వేసేవాళ్ళు. మేము లేఅవుట్లు పట్టించుకునేటువంటి అలవాటు లేదు. నీలాగా లేఅవుట్నే డబ్బులు పొందే అలవాటు లేదు. ఆ లేఅవుట్ మీద కేసు పెట్టావు. ఆ కేసు పక్కన పెట్టించుకోవడానికి వాడి దగ్గర 2,50,00,000 తీసుకున్నావు. 50 లక్షలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ 50 లక్షలు ఇవ్వలేదని ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయించావు. నీ బ్రతుకు ఎట్లాంటిది? నువ్వు ఒక మనిషి బజారు బ్రతుకు బతికేటువంటి వాడు. దానికి సమాధానం చెప్పు. ఆడి మీద కేసు పెట్టావా లేదా? మొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఎందుకు ఆ ఎఫ్ఐఆర్ పెండింగ్ పెట్టించావు? 2.5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ రోజు వాడు 50 లక్షలు ఇకపోతే వాళ్ళ మీద ఎందుకు మళ్ళా నువ్వు కేసు పెట్టించి రౌడీ షీట్ తెరిపించావు? అంటే నీ రౌడీ మామూలు కడతా ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పట్టించుకోవు. లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు దరిద్రుడా నువ్వు నీ ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎంతమంది ఉద్యోగుల్ని ఏదో చెప్తారు సామెత, ఆవు చేలో వేస్తే దూడ గట్టిన వేస్తుందని. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో చాలా మంది శాసనసభ్యులను పనిచేసాం. మా అందరికీ కార్యాలయాలు ఉన్నాయి. మా కార్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బంది మా ఆఫీస్కి ఉన్న పని మీద వస్తే ఆ మహిళా ఉద్యోగుల్ని లోపరుచుకొని వాళ్ళతో మీ ఇష్ట ప్రకారం తిరుగుతారా? వాళ్ళని అంగడిలో సరుకులాగా ఆట బొమ్మలాగా చూపిస్తారా? వాళ్ళని నెట్టేసుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తిరుగుతారా? ఎప్పుడన్నా జరిగిందా? నీ కార్యాలయంలో జరుగుతుందా లేదా? నువ్వు చేసేటువంటి దరిద్ర పనులు, వాళ్ళని కాపలా పెట్టి నువ్వు చేసేటువంటి పనులకు వాళ్ళు మా బాస్ చేయంగా నాకేమని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా తెగిస్తున్నారంటే
నీ క్యారెక్టర్, అసలు ప్రజల్లో ఉండడానికి నువ్వు అర్హుడువా, నీకు అర్హత ఉందా? సరే, నిన్ను ఎవరి ఇంట్లో కూడా, నేను మగవాళ్ళు ఎవరన్నా నేను ఇంట్లోకి తీసుకుపోతే ఆడవాళ్ళు వాళ్ళని మొహం మీద కొడతారు. ఆ దరిద్రుని ఇంట్లోకి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టమని. నేను ఎవరైనా వచ్చినా బయట వదిలేసి వెళ్తారు తప్ప ఇళ్లలోకి నిన్ను తీసుకుపోరు. నీ క్యారెక్టర్ ఏందనేటువంటిది జనాలకు తెలుసు కాబట్టి, నీ బుద్ధి ఏందనేది జనాలకు తెలుసు కాబట్టి నేను రాని కూడా రాని ఆడవాళ్ళ. అటువంటిది నీ కార్యాలయాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఆఫీసులో పనిచేసేటువంటి వాడు నీకు సంబంధించినటువంటి వాహనాలు ఎక్కించుకొని తిరుగుతున్నాడు. నీకు సంబంధించినటువంటి వాహనాల్లో మహిళా అధికారం లోపరుచుకుని ఇష్టారీతిగా వ్యవహరిస్తా వాళ్ళని మేము ట్రాన్స్ఫర్ చేస్తాం, అది చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని దిప్పుకునేటువంటి నీచ పరిస్థితి ఉంటే, ఏ రోజైనా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంతమంది శాసనసభ్యులు పనిచేస్తే లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, ఆఫీసులో ఇటువంటి కార్యకలాపాలు చేయడం కానీ, వచ్చినటువంటి పని మీద వచ్చినటువంటి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం కానీ ఏ రోజైనా జరిగిందా? నీ హయాంలో జరుగుతుందా? ఒక్కొక్క తహసీల్దార్ ఆఫీసుకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలది, సీసీ ఫుటేజ్ది, ఏ వెహికల్ ఎక్కడికి పోయిందో, ఏ వెహికల్ ఎక్కడ ఆగుతుందో, జనవరి 1వ తేదీ నీ వెహికల్ ఎక్కడెక్కడ తిరిగిందో, డిసెంబర్ 31వ తేదీ రాత్రి నీకు సంబంధించినటువంటి వాహనం ఎక్కడెక్కడ తిరిగిందో, ఎవరు ఎక్కించుకొని తిరిగారో మొత్తం రికార్డు తీసి బయటపెట్టి, నీకు ధైర్యం ఉంటుందా బయటపెట్టు. ఎస్పీ గారికి లెటరీ 31వ తేదీ రాత్రి నా కారు ఎక్కడెక్కడ తిరిగిందో దానికి సంబంధించినటువంటి వివరాలు బయటికి తిందని చెప్పి చూపించు. నువ్వు మనిషిలాగా నీది ఒక బ్రతుకులాగా మాట్లాడితే ఎట్లా? వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నేను చెప్తున్నా, కరప్షన్ గురించి మాట్లాడదామా, క్యారెక్టర్ గురించి మాట్లాడదామా, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నా నీతో. దేనికైనా రా. రోజు నేను చెప్తున్నా, కాగితాలపూర్ దగ్గర ఒక మంచి సైట్ ఉంటే ఆ సైట్ ని కొట్టడానికి ప్రయత్నం చేసావు. ఇదిగో అది దానికి సంబంధించినటువంటి దాంట్లో నేషనల్ హైవే అనుకున్న దాంట్లో కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఎంత క్లియర్ గా ఇచ్చాడు కలెక్టర్ గారు. ఇది ప్రభుత్వ స్థలము, దీన్ని స్వాధీనం చేసుకున్నానంటే ఆ స్థలాన్ని ఈ రోజు నువ్వు కాజేయడానికి ప్రయత్నం చేసి దాన్ని అక్కడ తీసేసి, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కాపీ, ఈ మధ్య ఇచ్చినటువంటి కాపీ, ఈ రోజు ఆ స్థలాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేస్తే దానికి సంబంధించినటువంటి స్థలం హైవే దగ్గర పోయే స్థలం ఉంటుంది. స్థలం ఒకటి నేను ఐడెంటిఫై చేస్తే ఆ ఐడెంటిఫై చేసినటువంటి స్థలంలో ఈఎస్ఐ హాస్పిటల్ కడితే ఏమొస్తుందని చెప్పి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ ఇందుకూరుపేటకు తరలించేసి ఈరోజు నువ్వు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ స్థలాన్ని నువ్వు కాజేయడానికి ప్రయత్నం చేసావు. నేషనల్ హైవేను ఆనుకొని ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలం అది. దాన్ని కాజేయడానికి ప్రయత్నం చేసే దగ్గరికి తీసుకుపోతే ప్రతిస్తావు, వెహికల్స్ కనపడుతుంది. దాన్ని కాజేయడానికి ప్రయత్నం చేసి ఆ స్థలాన్ని అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించి నేషనల్ హైవేలో 10 మందికి ఉపయోగపడుతుందంటే అక్కడ వద్దు అని చెప్పి నువ్వేదో చెప్తున్నావు. ఈరోజు నేను అభివృద్ధికి మూల కారకుండానండి, దరిద్రుడా. అక్కడ వస్తే 10 మందికి ఉపయోగపడి ఉండేది ఈ నియోజకవర్గానికి. గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని ప్రయత్నించి స్థలం ఎంపిక చేసి ఆ స్థలం ఇక్కడ ఉందని చెప్పి రాయించి పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇక్కడ అవసరం లేదని చెప్పి ఆ స్థలం కాజేయడానికి కూడుకున్నటువంటి నీచుడు. ఈరోజు అదేవిధంగా ఇడిమేపల్లి దగ్గర పాపం ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఊళ్ళో వాళ్ళ స్థలం అమ్మితే దాని మీద పోలీస్ కేసు కూడా దాన్ని మధ్య రెఫర్ చేసుకున్నావు అధికారంలోకి వచ్చిన తర్వాత. నీకు సంబంధం లేనటువంటి స్థలాన్ని నువ్వే స్వయంగా రిజిస్టర్ చేసినటువంటి నీచ చరిత్ర మీద నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు. వాళ్ళ స్థలం పెడతాను. నేను చెప్తున్నా, ఏ రోజైనా సరే నా మీద నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఈరోజు నువ్వు మాట్లాడడం కేసులు పెట్టించడం కాదు, కోర్టులో ఒక్క దాంట్లో గోవర్ధన్ రెడ్డి నిందితుడు దోషి అని చెప్పి నువ్వు రుజువు చేయొచ్చు. స్థలాలకు సంబంధించి మాట్లాడుతున్నావు, మా కుటుంబ ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు. నేను 8 సార్లు పోయి చెప్పా, వాంగ్మూలం ఇచ్చా. ఈ రోజు కూడా వాళ్ళకి స్థలం లేదు కాబట్టి ఏమంటున్నారు, అయ్యా ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, రాజీకి రమ్మని నన్ను బతిమలాడుతున్నారు అడ్వకేట్. రాను, నాకు సంబంధించినటువంటి నా స్థలంలో వేరే వాళ్ళు కబ్జా చేసి ఈరోజు నేనేదో వేరే వాళ్ళని కబ్జా చేశామంటున్నారు కాబట్టి నేను రాజీకి రాను అని చెప్పి. మామూలుగా అయితే ఏదైనా % ఇచ్చేసి ఉంటామండి, కానీ మీలాంటి వాళ్ళు రేపు ఏ కారు కొత్తలకు వస్తారంటే ఇచ్చి రాజీ చేసుకున్నాడు అంటారు. కాబట్టి నాకు సంబంధించినటువంటి స్థలం మా స్థలం, మాది. కాబట్టి అది ఎవరితో తేరాల కోర్టులో మాకున్నా హక్కు ఉడుకుందనేటువంటి దాని మీద అంటే అది నోరో కదా ఏమీ తెలియదు. నువ్వు మళ్ళీ ఊళ్ళో అంటున్నావు. నీకు అలవాటు ఉంది దరిద్రుడా, ఊళ్ళో స్థలాలు ఆక్రమించుకునేది, గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకునేది, దేవుడు స్థలాలు ఆక్రమించుకునేది దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు నువ్వు. నిన్ను మించినటువంటి దరిద్రుడు ఎవడు ఉంటాడు ఈ ప్రపంచంలో, ఈ లోపల ఊళ్ళో సొంతం పుట్టినటువంటి వాడు నువ్వు. దానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైనటువంటి, అందుకే నన్ను అనలా ఎవరు గుర్తుందా మోహన్, గుర్తుందా? సరస శృంగార కోవిదుడు ఈ చంద్రమోహనుడు. వార్తలు వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చిన ఐటమ్ ఏంటంటే సరస శృంగార కోవిదుడు ఈ చంద్రమోహనుడు. వచ్చిందా లేదా? గుర్తుందా లేదా? చెప్పమంటావా, చూపించమంటావా? న్యూస్ పేపర్లో నీ బ్రతుకుల గురించి నువ్వు
ఒక డాక్టర్ దగ్గరికి పోతే పాపం ఆ డాక్టర్ సార్ అంటే నన్ను సార్ అన్నంత ముద్దుగా మోహన్ అని చెప్పిపోలేము. అవునా కాదా? దాని మీద ఏమొచ్చింది? మన ఎమ్మెల్యేలలో ఎంత నీచులు ఉన్నారా అని ఒక పత్రికలో వచ్చింది. ఆ పత్రికకు సంబంధించి ఇప్పుడు నీకు లావాదేవీలు కూడా ఉండొచ్చు వాళ్ళతో. కానీ పత్రికలో ఏమొచ్చింది? మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా అని వచ్చింది. మోహన్, ముద్దుల మోహన్, ముద్దాడే మోహన్ ఉందా? గుర్తుందా? ఆ ఆర్టికల్ వచ్చిందా లేదా? నువ్వు మళ్ళా ఏదో పెద్ద నీ బ్రతుకు పెద్ద అవినీతి రహితుడిని అని మాట్లాడేటువంటి నీ బ్రతుకు ఎట్లాంటిది అనేటువంటిది పత్రికలో నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి రాసినటువంటి పత్రికలు నేను చెప్పేది. సరస శృంగార కోవిదుడు, ఎమ్మెల్యేలో ఇంత నీచులు ఉన్నారా అని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. దాని గురించి కాదు అని ఖండని, నాకు సంబంధం లేదు అని చెప్పు. నీ బ్రతుకంతా ఆ రోజు ఏదో పాపం నీకు ఆ చంద్రబాబు నాయుడు లాస్ట్ లో ఆ స్పోర్ట్స్ మంత్రి ఇస్తే దరిద్రుడా ఆ క్రికెట్ కిట్లు తీసుకొచ్చి క్రికెట్ కిట్ 1000 రూపాయలు లెక్కన అమ్ముకుంటుంది. ఇంటి దగ్గరే మళ్ళా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా చేశాడు. నకిలీ ఎరువులు దుకాణం పెడితేవి. ఆ రోజు చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు ఆ తోటపల్లిగూడూరు మండలంలో తమని బియ్యం దందా పనికి ఆహారం పథకం కింద బియ్యం వస్తాయి అమ్ముకుంటుంటే ఆ బస్తాల మీద ఎక్కి తీసినటువంటి ఫోటోలు ఇంకా ఉన్నాయి. జమీన్ రైతు పేపర్లో కూడా పబ్లిష్ అయినాయి. ఆ రోజు గుర్తుందా లేదా? వాస్తవాలా కాదా? ఆధారాలతో సహా చూపించినటువంటివా కాదా? క్రికెట్ కిట్లు అమ్మిన మాట నిజమా కాదా? 1000 రూపాయలు క్రికెట్ కిట్ లారీలో లోడ్లు తీసుకొచ్చి పిల్లలు ఆడుకునేటువంటి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు, పిల్లల దగ్గర చాక్లెట్లు పెరుకొని తినేసేటువంటి వాడు నువ్వు మళ్ళీ పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావా? నీ బ్రతుక్కి నేను అదే పెద్ద నీతిమంతుణ్ణి, నేను అది కాదు ఇది కాదు అని చెప్పి నేను ఒకటే మాట చెప్తున్నా. నువ్వు సర్వేపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్ధమా అంటే ఒకటి తోకండి పంపిస్తానండి. లేదు నువ్వు అవినీతికి ప్రమాణానికి సిద్ధమంటే తోక ముడిచి పారిపోతావు. ఒక్కదాని మీద కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళా నువ్వు మా గురించి మాట్లాడేటువంటిది నేను చెప్తున్నా. ఇరిగేషన్కి సంబంధించి ఏ విధంగా దొంగ బిల్లులు చేసుకుని తిన్నావు, రైతులను అడ్డపెట్టుకుని తిన్నావు. ఇరిగేషన్ ఎన్ని వందల కోట్లు ఇప్పటికే దోచేసావు నువ్వు ఇరిగేషన్కి సంబంధించినటువంటి దాన్ని. ఇరిగేషన్ పనుల మీద ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతుంటే వాటి గురించి పాపం రైతులు కంటికి కడివిడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే వాటి గురించి కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా రైతులకు సంబంధించిన ఏది కూడా లెక్క చేయకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు దోపిడీకి గురవుతా వందల కోట్ల రూపాయలు నువ్వు దోచుకుంటూ తినేస్తూ ఒక్కసారి చూపించండి, ఆ ఫోటోలు చూపించండి. ఇరిగేషన్ కాలువల పరిస్థితి, ఇరిగేషన్ కాలువలు ఏ విధంగా తయారయ్యో చూడండి. రైతుల పొలాలకి నీళ్లు రాక నీ హయాంలో ఎండిపోయినటువంటి పొలాలు, రైతులకు సంబంధించినటువంటి వరి పొలాలు నువ్వు వందల కోట్ల రూపాయల దొంగతనంగా ఇరిగేషన్ పేరుతో బిల్లులకు సహా చేస్తే నిష్ఠ దరిద్రుడా, రైతుల పేరుతో నువ్వు అడ్డంగా దోచుకుంటూ ఉంటే పంటలు ఎండిపోయి రైతులు లబోదిపోమంటే నేను పోయి చూసినటువంటి పంటలు ఎండిపోయాయి పాపం రైతులకు సంబంధించినటువంటి. రైతులు ఏ విధంగా పోలేదు ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఏ విధంగా ఉన్నాయి పంట కాలంలో సర్వేపల్లిలో ఎన్ని వందల కోట్లు ఇప్పటికి రిలీజ్ అయ్యాయి. ఈ రిలీజ్ అయినటువంటి వందల కోట్లు ఎవరు పోల్ చేశారు? రైతులకు సంబంధించి ఒక్క పని కూడా చేయకుండా నువ్వు దోపిడీ ఏ విధంగా సాగిందనేటువంటి దానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు కాదా? సర్వేపల్లి రిజర్వాయర్కి సంబంధించి నువ్వు దిగిపోయే ముందు 2019 ముందు 10 కోట్లు శాంక్షన్ చేసి వెళ్ళిపోతే నేను మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ పనులు మొదలుపెట్టి ఆ పనులు ఎందుకు పూర్తి కాలేదంటే ప్రతి సంవత్సరం రైతులతో సమావేశం పెడితే అయ్యా మాకు 2 కార్లకు నీళ్లు ఇవ్వమంటే 2 కార్లకు నీళ్లు ఇచ్చే మధ్య గ్యాప్ లో 2-3 నెలలే పనులు జరిగాయి. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దాని మీద పాత బిల్లులు మరలా వేసుకుని తినడానికి ఇప్పుడు 50 కోట్ల రూపాయలు సర్వేపల్లి రిజర్వాయర్ మీద దోపిడీ కోసం 10 కోట్ల రూపాయలకు పని అయింది. ఆ పని ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఇంకా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఏమీ లేకుండానే దాని మీద దోపిడీకి ఆ పాత పనులే మరలా చూపించుకొని నువ్వు దోచుకోవడానికి ఇంకొక 50 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి దాని మీద శాంక్షన్ చేయొచ్చు. సర్వేపల్లి రిజర్వాయర్లో ఏమి పనులుంటే అక్కడ దాని మీద రోడ్డు అన్నాం, 4 ట్రిప్పులు మట్టి తోలారు. వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ నిధుల్లో 20 లక్షల రూపాయలు అని చెప్పి పాపం ఆ సిఎస్ఆర్ నిధుల్లో వాళ్ళ దగ్గర ఇప్పించాం. నువ్వేదో చెప్తున్నావు సిఎస్ఆర్ నిధులకు సంబంధించి నేను గిరిజనులకి బ్రహ్మాండంగా ఏం చేసావు? గిరిజనులకి ఇళ్ళకి మా హయాంలో సిఎస్ఆర్ నిధులతో 15,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చాం. ఈరోజు పాపం ఇళ్ళు కట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు గిరిజనులకు సంబంధించి మొబైల్ ఆధార్ కార్డ్స్ ఇప్పించడానికి మొబైల్ ఆధార్ సెంటర్లో ఐటీడీఓ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఆ రోజు పెట్టించాం. కోడూరు దగ్గర నుంచి కస్మూరు దగ్గర నుంచి చల్లాయానంద దగ్గర నుంచి అందరికి పెట్టించాం. ఈ రోజు ఈ వచ్చిన తర్వాత ఏదో ఉత్తరిచ్చాడంట, పొడి చేసాడంట. వాళ్ళ దగ్గర పాపం గిరిజనుల దగ్గర ఏమి లేదు కాబట్టి నువ్వు వదిలిపెట్టావు. లేకపోతే వాళ్ళ దగ్గర తన సార్ ఉంటే అది కూడా పెట్టి కూర్చొని ఉండేవాడు. గోపాలు గొంతుకోయడం మనం ఉత్తరించడం
అక్కడ ఇంకొక దళితుడు 7 కొండల ప్రాణాలు తీయడమా నువ్వు ఉత్తరించను? బుద్ధి ఉందా మాట్లాడడానికి? నీకు అది నోరేనా? ఏ విధంగా మాట్లాడుతావు నువ్వు ఈ విషయాలని? ఏ విధంగా చెప్పగలవు నువ్వు? కాబట్టి ఇంకోటి చెప్పాడు, నేనేందో నా గ్రామంలో తెలుసు, గోవర్ధన్ రెడ్డి ఎంతో గోవర్ధన్ రెడ్డి గ్రామంలో తెలుసు. నీ బ్రతుకు ఎంతో నీకు తెలియదా? నీ గ్రామస్తులకు తెలియదా? నేను చెప్తున్నా, ఎస్, నేను జన్మనిచ్చినటువంటి నాకు నా మండలం, నేను రాజకీయాల్లో ఎప్పుడు పోటీ చేసినా సరే నాకు మెజారిటీ ఇచ్చింది. మొన్న గాలిలో కూడా, మొన్న అంతలో బ్రహ్మాండమైనటువంటి తెలుగుదేశం పార్టీలో మొత్తం కొట్టకపోయిన రోజు కూడా నా మండలం నాకు మెజారిటీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను గర్వంగా చెప్తున్నాను, నేను ఎలా బ్రతికాను నా మండలం అనేటువంటి దానికి ఉదాహరణ. నువ్వు చెప్పావు గ్రామాన్ని గురించి చెప్పావు. ఎస్, నేను 2001 నుంచి రాజకీయాల్లో ఉంటే, నేను ఊహ తెలిసినప్పటి నుంచి నా ఊర్లో పోటీ జరగలే. 25 సంవత్సరాలు ఇప్పటికీ, 25 సంవత్సరాలు సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఎవడు పోటీ పెట్టలే. పోటీ పెట్టడానికి కారణం, మేము అధికారంలో ఉన్న రోజులు ఉన్నాయి, అధికారంలో లేని రోజులు ఉన్నాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా 2001లో అధికారంలో ఉన్నది మీరే, మీ పార్టీ, నువ్వే మంత్రిగా ఉన్నావు ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు అధికార మార్పిడి జరిగినా సరే నా గ్రామంలో నాకు పోటీ పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలే. ఏకగ్రీవంగా నేను ఎవరు సూచిస్తే వాళ్ళు ఎన్నికయ్యారు. నీ ఊర్లో అడ్రస్ లేకుండా 1000 ఓట్లతో ఓడిపోయాడు నీకు సంబంధించినటువంటి అల్లీపురం కార్పొరేటర్. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ 1000 ఓట్లతో ఓడిపోయాడు. నీ బ్రతుకు నీ ఊర్లో ఏ విధంగా ఉందనేటువంటి దానికి ఇది ఉదాహరణ. మళ్ళీ నువ్వు మాట్లాడడం దేనికి? ఆయన ఎట్టున్నాడు, ఆయన పక్కన నా బ్రతుకు ఎలాంటిదో నేను చెప్తున్నా. నా చుట్టుపక్కల ఊర్లు కనుక్కో, నన్ను కనుక్కో, నీ బ్రతుకెంత నీ ఊర్లో చెప్పు. 1000 ఓట్లతో ఓడిపోయినటువంటి వాడు కార్పొరేటర్, అల్లీపురం కార్పొరేటర్. అల్లీపురంలోనే నీ బ్రతుకెంతో బయటపడింది. బజారు బ్రతుకు అని చెప్పి అర్థమైపోయింది. నువ్వేదో మళ్ళీ మా గురించి మాట్లాడేది ఏంది, మా గురించి చెప్పేటువంటిది ఏంది? ఎక్కడ మాట్లాడగలవు నువ్వు? కాబట్టి ఈ మధ్య మాట్లాడితే చింతామణి అంటున్నాడు. చింతామణి అంటే ఇష్టం కాబట్టి. అయితే ఒక తేడా ఉంది. కలియుగ భవానీ శంకరుడు, సోము శంకరుడు. చింతామణిలో భవానీ శంకరుడు పాపం చింతామణి కోసం ఆస్తులని బాగుంటున్నాడు. ఈ కలియుగ సోము శంకరుడు ఎవడన్నా చింతామణి తిరుగుతా చింతామణి దగ్గర ఆస్తులు రాబట్టుకోగలడు. అది పాపం పోగొట్టుకున్నాడు, అది చరిత్ర. ఈ కలియుగ భవానీ శంకరుడు చింతామణి కానీ దొరికిందంటే చింతామణి దగ్గర వాళ్ళ ఆస్తులు ఏదైనా లాక్కొచ్చే పాపతి. దరిద్రుడా, మాట్లాడడానికి నోరా, లేకపోతే అది ఏదన్నా ఆవిడ చెప్పినట్టుగా చాటర్ బాక్స్ కూడా అర్థం కాకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నీ బ్రతుకు నువ్వు తలా కాళ్ళు గిల్లేస్తే 4 కేజీ ఉండవు. నువ్వు మళ్ళీ నీలిగి మాట్లాడతావు. నీకేముంది గురు, ఆ తలా కాళ్ళు గిల్లేసి ఏముంది? మళ్ళీ అదేమంటే కొవ్వు నాక 3 సార్లు స్టంట్ వేయించుకున్నటువంటి నీకా కొవ్వు నాక, కొవ్వు బట్టి ఆ కొవ్వు గుండెకి అడ్డం పడి 3 స్టంట్లు వేయించుకున్నాడు నువ్వు. నీకా కొవ్వు నాక, కొవ్వు బట్టి ఉండేది నీకే. రాత్రి దగ్గర కైపు తెక్కకుండా మాట్లాడేది నీకే. కాబట్టి ఆ సినిమాలో వెంకీ సినిమాలు అంటాడు చూడారే, నువ్వు మాట్లాడేటువంటి మాటలకి చేసే చేష్టలకి ఏమన్నా తేడా ఉందంటరా, ఏమన్నా సంబంధం ఉందంటరా అన్నట్టుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలకి నువ్వు చేసే పనులకి ఏదైనా సంబంధం ఉందా? ఏమి తప్పు మాట్లాడావా? మెగా పేరెంట్కి నాయన నువ్వు పోయి శనగల బెల్లానికి పుస్తకాలు కొట్టేసినాడు, నువ్వు పోయి ఏమి సందేశం ఇస్తావురా నాయన అంటే కోపం వస్తే నీకు వస్తావా కదా చెప్పు. నిష్ఠ దరిద్రుడా. కాబట్టి నీ క్యారెక్టర్ ఏందనేటువంటిది జనాలకు అందరికి తెలుసు, నేనేందనేది నాకు తెలుసు, జనాలకు తెలుసు. కాబట్టి నీ సర్టిఫికేట్ నాకు అవసరంలా. కాబట్టి నీ పరిస్థితి ఏంటంటే నిద్రలేస్తే మంది సొత్తుకు పుట్టినటువంటి వాడు, జనాల సొత్తు దోచుకోవడానికి పుట్టినటువంటి వాడు. కాబట్టి నీ పన్ను కానీ నీ పన్ను చేసుకో. నువ్వేదో చెప్పు, మా నాయన ఉన్నప్పుడు కారు లేదంట, ఆ కారులో ఈయన ఆడుకున్నట్ట, ఆ కారులో ఆడుకున్నటువంటి తోలుగాడివే మళ్ళీ పోయి మొన్న ఆ సెంట్రల్ బ్యాంకులో వేరే దళితుడి పేరుతో కారు, అంబేద్కర్ కారు కొనుక్కొని ఎందుకు తిరిగేవారు నాయన నువ్వా? నీ బ్రతుక్కే నీ కారు ఉందా? నీ కారు ఉంటే పాపం ఆ దళితుడి పేరుతో సెంట్రల్ బ్యాంకులో లోన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్ మీద నువ్వు కారు తీసుకొని ఎందుకు తిరిగావు చెప్పు. నేను తిరగలేదని చెప్పు. అల్లిపురం సొసైటీ చేస్తే దాన్ని దోచి పారేస్తేవి, దాంట్లో రూపాయి కూడా డబ్బులు లేకుండా అది మూతపడేటువంటి పరిస్థితికి వచ్చా. నీది ఒక బ్రతుకులాగా, నువ్వేదో పెద్ద శుద్ధపూసలాగా, నీతివంతుడిలాగా, స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా చెప్పిన ఎక్కడికైనా పోతే ఓళ్ళలో దరిద్రుడిని చూస్తే గబ్బు కొడుతున్నావు అన్న మనిషివి గబ్బే, నోరు గబ్బే. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ప్యాంటు తడిచిపోద్ది నీక. నువ్వెందుకు మళ్ళీ పెద్ద వీరుడులాగా సూర్యుడులాగా మాట్లాడుతున్నావు? నీ బ్రతుకు నువ్వా? అధికారం ఉంటే మాట్లాడేటువంటి, లేకపోతే కుక్కలాగా ఉండేటువంటి వాడు నువ్వు. ఆ కుక్కకైనా కొంచెం విశ్వాసం ఉంటుంది, అది అప్పుడప్పుడు ఆరస్తు ఉంటుంది, అది కూడా అర్థమే. నువ్వు గమ్ముకి వెళ్ళిపోతావు లేకపోతే. కాబట్టి నీ బ్రతుకు నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఎపిసోడ్ 1. రేపు ఎల్లుండి లోపల మళ్ళీ ఎపిసోడ్ 2, ఎపిసోడ్ కొత్త కథనాలతో నేను నీ మీడియా ముందుకు రాగలను. ఏమి ఇబ్బంది ఏమిలే. నేను మాట్లాడ మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు.
రాత్రుల పాపం క్వార్టర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. మామూలుగా నువ్వు ఇప్పుడు ఆఫ్లో ఉండేట్టుకుంటావు, బాడీ సహకరించదు, జాగ్రత్తగా ఉండవు. మళ్ళీ మంచం మీద నుంచి ఇప్పుడు 2 సార్లు కింద పడ్డావంట. ఈ మధ్య ఏదో ఎవడు చెప్పాడు, ఏమి రావట్టు డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఇతను వంగటం లేదా, ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు అన్నట్టు. పోయినాడు అనుకుంటే లేదు లేదని చెప్పి మళ్ళీ డాక్టర్ ఏదో మందు ఇస్తే మళ్ళీ సెట్ అయ్యాడు, శరీరం ఏలకపోయిందని. మన అపోలో హాస్పిటల్కి పోతే అపోలో హాస్పిటల్ 4 రోజులు ఉన్నాడు. 4 రోజులు ఏంటంటే సంగతి గట్టిగా అరిస్తే దగ్గు వస్తుంది, వీడికి ఊపిరితిత్తులు డస్ట్ చేరింది, నిమ్ము చేరింది. నువ్వు గట్టిగా మాట్లాడితే తగ్గుతుంటివి, మాట్లాడలేకపోతుంది, బస్సు మీద నుంచి కింద పడిపోతుంటివి. గట్టిగా మాట్లాడితే ప్యాంటు తడిసిపోతుందా? దేనికి నీ బ్రతుకు మళ్ళీ నువ్వు మాట్లాడడం ఇవన్నీ సిగ్గానే ఉండబడా? ఎవడన్నా చూస్తే నవ్వుకుంటాను. నీ పక్కన చేరేవాళ్ళు ఏమంటున్నారు, ఎందుకే దరిద్రుడితో నువ్వు మాట్లాడడం అంటే, సరే వీడి దరిద్రుడు ఎందుకు వదిలేస్తే, నీకు ఎవడన్నా గమ్ముకుంటే వాడు లేపి ఎగిసి కాలుతో దాని దాకా నీకు నిద్ర పట్టకపోయినా వండటి గిలిదివి. మరి లేచి ఎగిసి తంతే మూతి మీద మొహం మీద, అప్పుడు నిద్రపోతివి. నీ బ్రతుకు అప్పుడు దాకా నువ్వు గమ్ముకున్నావు కదా. ఉండరా నాయన గమ్ము. నన్ను కూడా చెప్పారు కొంతమంది, అయ్యో ఎందుకే దరిద్రుడు మిస్టర్ దరిద్రుడు, వాడి గురించి ఎందుకు సమయం వేస్ట్ అంటే వదిలేసిన. నేను గమ్ముకుంటే కలిపెట్టి నేను ఎగిసి దాని దాకా ఉండవా? ఎవరినే అంతే కదా, వాడిని కలిపెట్టింది వాడు ఎగిసి తంతే మనం ధరించుకోపోయేది. మన అందరికి వచ్చి చూసావా ఎట్లా అందరికి వీడియో చూపించేది. ఎందుకు ఆ వీడియో చూపించుకోవడం? నీ బ్రతుకిట్టాడతాను అందరూ అనుకుంటుంటారు. బయటకు వచ్చి నీ దగ్గర ఉండేవాళ్ళే మాట్లాడుతుంటారు. నీ దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఒకసారి చేయించు. నువ్వు నీ దగ్గర ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు నిజం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడతారు, నీ గురించి ఏమి నిజం మాట్లాడతాడు, నీ పక్కన ఉన్నటువంటి నీ సన్నిహితుల దగ్గర చెప్పించు. కాబట్టి నీ బ్రతుకు బజారు బతికేటువంటి నీకు మా గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు కొన్ని ఐటమ్స్ మాత్రం తీసుకొచ్చావు, ఎందుకంటే పాపం మీడియా వాళ్ళకు కూడా కొంచెం వెసలుబాటు ఉంటారు కాబట్టి ఎక్కువసేపు ఇబ్బంది పడకూడదని. రేపు మరో కథనంతో మరలా సోమిరెడ్డి కథలు, కాశీ మదిలి కథల లాగా అల్లిపురం సోమిరెడ్డి కథల రూపంతో బుక్ కూడా ప్రింట్ చేయిస్తాం, అన్ని విషయాలు పొందుపరుస్తాం దాంట్లో. దాన్ని కూడా ప్రజలకు త్వరలోనే అందజేసేటువంటి కార్యక్రమానికి అన్ని బొమ్మలు అన్నిటితో శ్రీకారం చుడతాం. దాంతో పాటు ఈ లోపల ప్రజలకు సంబంధించినటువంటి మీ అవినీతి కథలో ఒక్కొక్కటిగా తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ